ప్రో కబడ్డీ క్వాలిఫైయర్ 2లో తలపడుతున్నటువంటి తెలుగు టైటన్స్ పూరేలి పల్టాన్ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్. అయితే ఇందులో పూనేరి పల్టాన్ తెలుగు టైటన్స్ను 5 పాయింట్ల తేడాతో ఓడించడం జరిగింది. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ డిఫెన్సు అరే ఏందివా ఇది, ఓ పక్క భరత్ హూడా, ఓ పక్క విజయ్ మాలిక్ అద్భుతంగా విఫలం కావడంతో మ్యాచ్ను కోల్పోవలసి వచ్చింది. అయితే రెండో సీజన్లో సెమీఫైనల్స్ ఆడిన మన తెలుగు టైటన్స్ ఎట్టకేలకు ఈ 12వ సీజన్లో మళ్ళీ అద్భుతంగా ఆడి క్వాలిఫైర్ 2లో తలపడటం జరిగింది. అయితే తెలుగు టైటన్స్ అంటే ప్రతి సీజన్లో నవ్వుకునే వాళ్ళు 12 సీజన్లలో తెలుగు టైటన్స్కి అభిమానులైపోయారు. దీనికి ప్రధాన కారణం మన హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడా. అతనైతే తన అనుభవాన్ని ఎంతో రంగరించి మన ప్లేయర్స్కి అతని యొక్క నైపుణ్యాలని మొత్తం వారికి తెలియపరిచి మన టీము సెమీఫైనల్స్ దాకా రావడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. కిషన్ కుమార్ హుడా అనే మన ప్రధాన కోచ్ లేకుంటే మన తెలుగు టైటన్స్ ఈ సీజన్లో కూడా అత్యంత ఘోరంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పొందేది. ఖచ్చితంగా అది ఏ విధంగా అంటే దిగువ స్థానంలో అగ్రస్థానంలో ఉండేది. కాబట్టి కిషన్ కుమార్ హుడా అనేటువంటి మన ప్రధాన కోచ్ అద్భుతమైన నైపుణ్యాన్ని మన ప్లేయర్స్కి అందించడం ద్వారా మనము క్వాలిఫైర్ 2 దాకా రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన టాల్ రైడర్, ది లీడర్, ది ప్లేయర్ భరత్ హూడా. ఈ ప్లేయర్ మనకి దొరకడం మన తెలుగు టైటన్స్ లక్. ఒక వజ్రాయుధం లాంటి స్టార్ ఆటగాడు. దీనికి తోడు మన స్టార్ విజయ్ మాలిక్, కెప్టెన్, తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్. మరీ ముఖ్యంగా మన కోచ్ ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తన అనుభవాన్ని రంగరించి మన టీమ్స్ని సెమీఫైనల్ వరకు తీసుకురావడంలో విజయం సాధించాడు. ముఖ్యంగా ఈ సీజన్లో టాప్ 3 రైడర్ విభాగంలో మన హీరో భరత్ హూడా ఉండటం మంచి పరిణామం. ఇంత మంచిగా ఆడుతున్నటువంటి మన తెలుగు టైటన్స్ వచ్చే సీజన్ విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. అయితే ఈ మ్యాచ్లో పూనేరి పల్టాన్ చేతిలో మనం ఓడిపోవడానికి గల ప్రధాన కారణం మన టీం డిఫెండర్స్ ఎంత తొందరపాటుగా ఆడారో, ఎంత తప్పిదాలు చేశారో. మన టీం ఓడిపోవడానికి మన డిఫెండర్ చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం వల్లనే మనం ఈరోజు పూనేరి చేతిలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి వచ్చే సీజన్లో మరి ఇటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని బలంగా పటిష్టంగా మన డిఫెండ్ విభాగం తయారవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన కిషన్ కుమార్ హుడా కోచ్ వారు చెప్పినట్టు అద్భుతంగా ఆడి విజయాన్ని సాధించాలి. ఇటువంటి విజయాలు సాధించటం వలన మనం నెక్స్ట్ 13వ సీజన్లో ఖచ్చితంగా మనం కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. మిమ్మల్ని మరవం, మీ ఆటని మరవం. థ్యాంక్ యూ టైటన్స్. జై హింద్.